మొహసిన్ కొన్ని నెలల క్రితం క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు. పెద్దగా ఆలోచించకుండా వేరే వాళ్ళని చూసి కార్డ్ తీసుకున్నాడు. కార్డ్పై చాలా అప్పు పేరుకుపోయింది. ఇప్పుడు ఈ లోన్పై విధించే భారీ వడ్డీతో ఇబ్బంది పడ్డాడు. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సదుపాయంతో కొత్త క్రెడిట్ కార్డు పొందమని ఒక ఫ్రెండ్ అతనికి సలహా ఇచ్చాడు. తక్కువ వడ్డీ రేటుతో కార్డు మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి వ్యవధి ఉంటుంది. అంటే బిల్లును తిరిగి చెల్లించడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. అందుకే మొహసిన్ ఈ సూచన బాగుందనుకున్నాడు. మొహసిన్ మాత్రమే కాదు, క్రెడిట్ కార్డుల అధిక వడ్డీ రేట్లు, భారీ అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్న చాలా మందికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ గురించి తెలియదు. ఈ సౌకర్యం ఎలా పనిచేస్తుంది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ సరిగా ఉపయోగించకపోతే వినియోగదారుడికి రుణ భారం పెరుగుతుంది. ఇది ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లంగా మారచ్చు. అధిక వడ్డీ ఛార్జెస్ను నివారించడానికి, మీ క్రెడిట్ స్కోర్ని మెరుగుపరచడానికి క్రెడిట్ కార్డ్ రుణాన్ని త్వరగా తిరిగి చెల్లించడం చాలా ఇంపార్టెంట్. ఇటువంటి సిచ్యువేషన్లో క్రెడిట్ కార్డుకు సంబంధించిన బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ చాలా ఉపయోగపడుతుంది. అధిక వడ్డీ కారణంగా పెరిగిన రుణ భారాన్ని ఎదుర్కోవడంలో ఇది మీకు హెల్ప్ చేస్తుంది. క్రెడిట్ కార్డులో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది ఒక ప్రాసెస్. దీనిలో మీ ప్రస్తుత క్రెడిట్ కార్డ్ లోన్ మరొక కార్డ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నిబంధనలు, షరతులు ఉన్న ఆ కొత్త కార్డులో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ప్రధాన ఉద్దేశం లోన్ బదిలీ చేయడమే. కొత్త కార్డ్ అందించే తక్కువ వడ్డీ రేట్లు లేదా పొడిగించిన రీపేమెంట్ వ్యవధిని ఉపయోగించుకోవాలి. మీ లోన్ని కొత్త కార్డుకి బదిలీ చేయడం ద్వారా మీరు వడ్డీ ఛార్జెస్ని తగ్గించుకోవచ్చు. మీ లోన్ను స్పీడ్గా చెల్లించడం ద్వారా డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ముందుగా మీరు ప్రస్తుత క్రెడిట్ కార్డ్ లోన్ గురించి తెలుసుకోండి. ఈ లోన్లో ఉన్న అన్ని ఛార్జెస్, ఆ పైన బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అందించే క్రెడిట్ కార్డుల గురించి, వాటి నిబంధనలు, షరతులు, వడ్డీ రేట్లు, రీపేమెంట్ కాల వ్యవధి గురించిన ఇన్ఫర్మేషన్ సేకరించండి. వాటిని కంపేర్ చేయండి. మీ అవసరాలకు సరిపోయే కార్డ్ని చూస్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎంచుకున్న కార్డ్ కంపెనీని సంప్రదించండి. మెయిల్ లేదా కస్టమర్ నంబర్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ని ఇవ్వండి. మీ ప్రస్తుత లోన్, మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న మొత్తం ఎంత అన్న డీటెయిల్స్ ఇవ్వండి. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ముందుగా వడ్డీ రేట్ని చెక్ చేయాలి. ఇప్పటికే ఉన్న కార్డు కంటే వడ్డీ రేటు ఎంత తక్కువగా ఉందో చూడాలి. రీపేమెంట్ కాల వ్యవధిపై కూడా ఫోకస్ పెట్టాలి. అదనపు వడ్డీ ఛార్జెస్ను వేయకుండా మీకు తగినంత టైం ఇస్తున్నారో లేదో చూడండి. అలాగే కొత్త క్రెడిట్ కార్డ్కి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్కి ఏమైనా ఫీజెస్ ఉన్నాయా? ఎందుకంటే ఈ ఫీజులు రుణాన్ని ట్రాన్స్ఫర్ చేసే మొత్తం ఖర్చుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. అలాగే అదనపు ప్రయోజనాల గురించి కూడా తెలుసుకోండి. క్యాష్ బ్యాక్, రివార్డ్స్ లేదా కొత్త క్రెడిట్ కార్డ్తో వచ్చే ఏవైనా ఇతర ప్రయోజనాలపైన ఫోకస్ చేయండి. దీనివల్ల మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ నుండి అధిక ప్రయోజనాన్ని పొందొచ్చు. కాబట్టి క్రెడిట్ కార్డులలో లభించే ఈ ఫెసిలిటీ క్రెడిట్ కార్డ్ లోన్ వేగంగా తిరిగి చెల్లించడంలో, డబ్బుని ఆదా చేయడంలో మీకు ఎలా హెల్ప్ అవుతుందో అర్థమైంది కదా. కొత్త కార్డుతో తక్కువ వడ్డీ రేట్ లేదా పొడిగించిన రీపేమెంట్ వ్యవధి వంటి ప్రయోజనాలను పొందొచ్చు. దీంతో మీరు మీ ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు, మీ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుచుకోవచ్చు.